అందరికీ నమస్కారం. క్రియేటివ్ స్వప్న ఛానల్కి స్వాగతం. ముందుగా మనము అన్నదమ్ములకు ఇచ్చే నోము చూద్దాము. పంచపాండవుల నోము. దీనికోసం మనము ఏదైనా 5 గిన్నెలు తీసుకోవాలి. పంచపాండవులు కదా, 5 గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా 5 టవల్స్ కానీ ఇలా చెల్లాలు కానీ ఏవైనా తీసుకోండి. తర్వాత 5 రకాల పప్పులు: పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, ఇంకా పుట్నాలు. ఇలా 5 రకాలు తీసుకోవాలి. సో ముందుగా ఒక చెల్లా తీసుకొని దాని మీద ఇలా గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కానీ ప్లేట్ కానీ మనం ఏవి తీసుకుంటే అవి అలా పెట్టుకొని దాంట్లో మనం పప్పు పోసుకోవాలి. సో ఇలా 5 రెడీ చేసుకోవాలి. పప్పు పోసుకొని దాని మీద మళ్ళీ దక్షిణ పెట్టాలి. దక్షిణ అంటే మనకి వీలైనంత పెట్టుకోవచ్చు. అది 11 రూపాయలైనా కానీ, 21 అయినా కానీ, 51, 101 అలా మన వీలుని బట్టి పెట్టుకోవాలి. ఇలా మనం 5 రెడీ చేసుకోవాలి. అంటే 5 గిన్నెలలో 5 రకాల పప్పులు పోసేసుకొని రెడీ చేసుకోవాలి. అంటే ముందు చెల్ల పెట్టుకోవాలి, పైన గిన్నె పెట్టుకోవాలి, దాంట్లో ఒక రకం పప్పు, పైన దక్షిణ, అలా 5 రకాలు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇక్కడ నేను 2 రకాలు చూపిస్తున్నాను, కానీ మీరు 5 రకాలు పెట్టుకోవాలి. నోముకున్న తర్వాత ఇది అన్నదమ్ములకు మాత్రమే ఇవ్వాలి. సొంత వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. మిగిలితే ఇంకా కజిన్స్ ఉంటారు కదా, పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఇది పంచపాండవుల నోము. నెక్స్ట్ వచ్చేసి కొడుకులకు ఇచ్చే నోము లవకుశ నోము. దీనికోసం మనకి 2 ప్లేట్లు కావాలి, లేక 2 గిన్నెలైనా తీసుకోవచ్చు, డబ్బాలైనా తీసుకోవచ్చు. సో ఒక్కొక్క ప్లేట్లో ఇలా 13 చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, ఇలా లాలీపాప్స్ ఉంటాయి, ఇలా పిల్లలు తినేటివి ఏవైనా కానీ 13 పెట్టుకోవాలి 2 ప్లేట్లలో. ఇంకా 2 ప్లేట్లలో 13 కాయిన్స్ పెట్టుకోవాలి. ఇంకా వీలైతే టీషర్ట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, టవల్స్ కానీ, చెల్లా కానీ ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు. మన పిల్లలకే ఇస్తున్నాం కాబట్టి బట్టలు పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా 2 ప్లేట్లు అరేంజ్ చేసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది లవకుశల నోము. ఈ నోము కొడుకు వరుస అయిన వాళ్ళకే ఇవ్వాలి. మనకి అబ్బాయిలు లేకుంటే అక్క చెల్లెల పిల్లలు కానీ, బావమర్దుల పిల్లలు కానీ ఉంటారు కదా, వాళ్ళకైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనవళ్ళకి ఇచ్చే నోము. ఇది నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను. మనవళ్ళు మనవరాళ్ళకి ఇద్దరికి ఇచ్చుకోవచ్చు. ఇది ఎంతమంది మనవళ్ళు మనవరాళ్ళు ఉంటారో అన్ని ప్లేట్స్ తీసుకోవాలి. ఒక్కో ప్లేట్లో ఇప్పుడు మనం స్వీట్స్ కానీ, లేకుంటే పిండి వంటలు చేసుకుంటాం కదా, అదైనా కానీ, మురుకులు అలా ఏవైనా కానీ ఒక్కొక్క ప్లేట్లో 13 పెట్టుకోవాలి. అంటే ఒకే రకమైన పెట్టుకోవచ్చు అన్ని ప్లేట్స్లో, వేరే వేరే రకాలైనా పెట్టుకోవచ్చు, అది మన వీలుని బట్టి. అలా ఎంతమంది మనవళ్ళు మనవరాలు ఉంటారో అన్ని ప్లేట్స్లలో 13 పెట్టుకోవాలి, ఏదైనా తినుబండారాలు. అలా పెట్టుకొని నోముకొని మనవళ్ళు మనవరాలకి ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా కమెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీ వీడియోస్ కూడా నాకు షేర్ చేయండి, నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.